మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ధర్మో రక్షిత రక్షితః. మంచిర్యాల జిల్లాలోని ముల్కలలో స్వయంభూ దుర్గామాత సంబంధించి ఈరోజు అడహ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గ్రామస్తుల సమక్షంలో సుమారు 100 మంది గ్రామస్తుల సమక్షంలో ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందరి అభిప్రాయం మేరకు ఈ కమిటీ కమిటీ ఉద్దేశం ఏంటంటే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడమే ఈ కమిటీ యొక్క లక్ష్యం. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆలయం సమక్షంలో ఆలయ ప్రాంగణంలో ముఖ్యంగా అన్ని వసతులు కల్పించడం, తాత్కాలిక గదుల నిర్మాణంతో పాటు అన్ని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈ ఆలయ కమిటీ పనిచేస్తుంది. అదేవిధంగా గ్రామస్తుల నిర్ణయం మేరకు ఈ ఆలయ కమిటీ సభ్యులను తాత్కాలికంగా ఎన్నుకోవడం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడిగా మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ అయినటువంటి బేర ప్రభాకర్ గారిని చైర్మన్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్గా గ్రామానికి సంబంధించిన రాజయ్య గారిని, లక్ష్మమ్మ గారిని, సుధా లక్ష్మణితో పాటు మరో 6 సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శులుగా, ప్రధాన కార్యదర్శులుగా, కార్యవర్గ సభ్యులుగా కూడా ఎన్నుకోవడం జరిగింది. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈ కమిటీ త్వరలోనే కమిషనర్ ఆఫ్ రామగుండం పోలీసు గారిని కూడా కలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఇక్కడ భద్రతకు సంబంధించి వాటి గురించి కమిటీ సిపి గారితో మాట్లాడి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా దృష్టి తీసుకెళ్ళి ఈ కమిటీ ఇక్కడ ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం సహాయం చేసే విధంగా కూడా ఈ కమిటీ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.